హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నేను ఈ నగరానికి కొత్త. అద్దె ఇంటి కోసం వెతుకుతూ విసిగిపోయాను. నేను అన్ని చోట్ల ప్రయత్నించాను, కానీ ఎక్కడా నాకు ఇల్లు అద్దెకు దొరకలేదు. చివరికి ఒక స్నేహితుడు నాకు ఒక ఇంటి అడ్రస్నిచ్చాడు. అక్కడ ఒక వితంతువు ఒంటరిగా నివసిస్తుంది. ప్రజలు ఆమె గురించి నానా రకాలుగా చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు, కాబట్టి ఎవ్వరూ ఆమె ఇంటిని అద్దెకు తీసుకోవటానికి ఇష్టపడట్లేదు. నేను నా స్నేహితుడి మాట విని ఆ ఇంట్లోనే ఉండాలి అని నిర్ణయించుకున్నాను. నేను ఆ ఇంటి తలుపు తట్టినప్పుడు ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను అక్కడే స్తంభించిపోయాను. ఎందుకంటే నేను ఫ్యాక్టరీ గేటు దగ్గర నిశ్శబ్దంగా కూర్చున్నాను. నాకక్కడ కొత్తగా ఉద్యోగం వచ్చింది. మంచి జీతం, కానీ నాకు ఉండటానికి మాత్రం ఇల్లు దొరకటం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నాతో నా కుటుంబం లేదు. అందుకే నాకు ఇల్లు అద్దెకివ్వటానికి ఎవ్వరూ ఇష్టపడటం లేదు. ఒంటరిగా ఉంటున్న అబ్బాయిలకు ఇల్లు అద్దెకివ్వటానికి ఎవ్వరూ ముందుకు రారు. ఈ నగరం గురించి నాకేమీ తెలియదు. ఇంతకు ముందు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. నేను చాలాసేపటి వరకు అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయాను. తరువాత అలసిపోయి తినటానికి ఒక డాబాకు వెళ్ళాను. అన్నిటికంటే ఆకలి ఒక వ్యక్తిని ఏది ఏమైనా ముందుకు సాగమని బలవంతం చేస్తుంది. నేను డాబాలో కూర్చొని ఉన్నప్పుడు అక్కడ పనిచేస్తున్న ఒక యువకుడు నా దగ్గరికి వచ్చి నా ఫుడ్ ఆర్డర్ని అడిగాడు. నేను ఫుడ్ ఆర్డర్ చేశాను. నేను ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా ఎవరో నన్ను నిశితంగా గమనిస్తున్నట్లు నాకు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఒక సుపరిచితమైన ముఖం కనిపించింది. అది రాజీవ్, నా ప్రాణ స్నేహితుడు. కానీ అతను వారణాసిలో నివసించేవాడు. మరి అతనిక్కడ రాంచీలో ఎలా అని నేను ఆశ్చర్యపోయాను. నేను వెంటనే లేచి అతని వైపుకు కదిలాను, కానీ అతడే స్వయంగా నా దగ్గరికి వచ్చేశాడు. నా భుజం మీద చెయ్యి వేసి, రవి, నువ్విక్కడేం చేస్తున్నావు? అంతా బాగానే ఉందా? నువ్వు వారణాసిలో ఉండేవాడివి కదా అని అడిగాడు. నేను నవ్వుతూ, నేను నిన్ను అడగబోయే ప్రశ్న ఇదే. నువ్విక్కడికి ఎప్పుడొచ్చావు అని అడిగాను. అప్పుడు రాజీవ్, నీకు తెలుసు, వారణాసిలో నా బిజినెస్ పూర్తిగా నిలిచిపోయింది. అందుకే నేను ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను. దీనివల్ల ఇంటిని నడపటం కష్టమవుతుంది. కాబట్టి రాంచీకి వెళ్ళి కొత్త వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు అంతా బాగానే జరుగుతుంది. ఇప్పుడు నేను కూడా నా కుటుంబాన్ని ఇక్కడికే పిలవాలనుకుంటున్నాను. మనము కలుసుకోక 6-7 నెలలు అయ్యింది. కాబట్టి మన ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలియదు. అతని మాటలు విన్న తర్వాత నేను తల ఊపి, నేను కూడా వారణాసిని వదిలి రాంచీకి రావటానికి ఇదే కారణం. ఉద్యోగం కోసం నా స్నేహితుడు నన్ను ఇక్కడికి పంపాడు. కానీ ఇప్పుడు అతిపెద్ద సమస్య ఏంటంటే నాకు ఉండటానికి ఇల్లు దొరకటం లేదు. రాజీవ్, నువ్వు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నావు? నా మాట విన్న తర్వాత రాజీవ్ కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత నన్ను జాగ్రత్తగా చూస్తూ, నేను ఇక్కడికి వచ్చి దాదాపు 4 నెలలయ్యింది. ఇప్పుడు నువ్వెక్కడ ఉంటున్నావు అని అడిగాడు. నేను నా వస్తువులన్నీ ఫ్యాక్టరీలో ఉంచాను. నేను రోజంతా అక్కడే పనిచేస్తాను, కానీ అక్కడ పడుకోవటానికి మాత్రం స్థలం లేదు. నేను ఒంటరిగా వచ్చాను కాబట్టి ఎవ్వరూ నాకు ఇల్లు అద్దెకి ఇవ్వటానికి సిద్ధంగా లేరు. వారణాసిలో నాకు కొంత రాయితీ దొరికేది, కానీ రాంచీలో అలాంటిదేమీ లేదు. నా మాట విన్న తర్వాత రాజీవ్, పద, మనం కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పు, పని ఎలా జరుగుతుంది? జీతం ఎంత ఇస్తున్నారు? నేను కూడా అతనితో పాటు టేబుల్ దగ్గర కూర్చున్నాను. వెయిటర్ భోజనం తీసుకొని వచ్చాడు. నేను వివరంగా అతడికి వివరించటం ప్రారంభించాను. మా అమ్మ నాకు పెళ్లి చేయాలని కోరుకుంటుంది, కాబట్టి నేను కొంత డబ్బు సంపాదించాలని అనుకుంటున్నాను. నేను వారణాసిలో ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని. అక్కడ ఆదాయం సరిగ్గా ఉండేది కాదు, కానీ ఇక్కడ ఆదాయం బాగుంది. నేను నెలకు 50,000 రూపాయల వరకు సంపాదించగలను. నేను కొంత నా కోసం ఉంచుకుంటాను. మిగిలిన మొత్తాన్ని నా తల్లికి పంపుతాను. తద్వారా ఆమె నా వివాహానికి పొదుపు చేయగలదు. కానీ ఇక్కడ ఉండటానికి ఇల్లు దొరకటం లేదని నేను చాలా ఆందోళన చెందుతున్నాను. అతను నవ్వుతూ, నేను ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు మాత్రమే అయ్యింది, కానీ నేను ఖచ్చితంగా నీ కోసం ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. కొంతమంది నాకు తెలిసిన వారున్నారు. ఈ విషయంలో ఎవరో ఒకరు సహాయం చేస్తారు. అతని మాట విన్న తర్వాత నేను వెంటనే అడిగాను, ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నావు? నా మాటలు విని
అతను కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఆ తర్వాత, ఇప్పుడు నేను రాత్రిపూట నా దుకాణంలో పడుకుంటున్నాను. ఇప్పటికీ నాకంటూ ఒక ఇల్లు కూడా దొరకలేదు. నా భార్య పిల్లలు వచ్చినప్పుడు నేను ఇల్లు అద్దెకు తీసుకుంటాను. నాకైతే ఇల్లు అద్దెకు దొరుకుతుంది. కానీ నీకు మాత్రం కొంచెం కష్టమవుతుంది. నేను కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాను. ఒకవేళ అతడు ఈ రాత్రి నన్ను దుకాణంలో పడుకోనిస్తే బాగుండు అని నా మనసులో అనుకున్నాను. కానీ అతను ఆ మాటను స్వయంగా చెప్పనప్పుడు నేను అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అని నిర్ణయించుకున్నాను. మేమిద్దరం కలిసి భోజనం చేశాక అతను బలవంతంగా బిల్ కట్టడానికి ప్రయత్నించాడు. కానీ నేను వద్దు అని నిరాకరించి బిల్ కట్టేశాను. తర్వాత మేమిద్దరం మా నెంబర్లను ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే మా ఇద్దరి పాత నెంబర్లు బ్లాక్ అయ్యాయి. బయలుదేరేటప్పుడు అతను నా చెయ్యి పట్టుకొని, నేను త్వరలో నిన్ను సంప్రదిస్తాను, నువ్వు ఉండటానికి ఇల్లు ఖచ్చితంగా దొరుకుతుంది అని అన్నాడు. నేను అతడి భుజంపై చెయ్యి వేసి, రాజు, దయచేసి వీలైనంత త్వరగా నాకు సహాయం చెయ్యి, లేకపోతే నేను ఈ రాత్రి ఫుట్పాత్పై పడుకోవాల్సి వస్తుంది అని నేను ఈ మాటను మనసు చంపుకొని మరీ చెప్పాను. బహుశా అతను నాపై జాలిపడి తన దుకాణంలో ఉండటానికి అనుమతిస్తాడని ఆశిస్తూ నేను ఉద్దేశపూర్వకంగా ఇలా అన్నాను. కానీ అతనికి అలాంటి ఉద్దేశం లేనట్టుగా అనిపించింది. కొంత సమయం తర్వాత అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను హోటల్ దగ్గర ఉన్న బెంచ్ మీద నిశ్శబ్దంగా కూర్చున్నాను. మరుసటి రోజు నేను ఫ్యాక్టరీలో పనికి చేరాల్సి ఉంది. ఎలాగో అలా రోజంతా అక్కడే గడుపుతాను. కానీ రాత్రి గురించి ఆందోళన నన్ను పీడిస్తుంది. నాకు వచ్చే ఆదాయంతో హోటల్లో ఉండటం సాధ్యం కాదు. అద్దెకు ఏదైనా ఒక చిన్న గది దొరికితే బాగుండేది. కానీ ఎవ్వరూ నాకు ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. నా తల్లి ఆందోళన చెందకూడదని నేను ఇల్లు దొరికిందని ఇంట్లో అబద్ధం చెప్పాను. కానీ వాస్తవం ఏమిటంటే జీవనోపాధి కోసం ఎవరైనా అనేక త్యాగాలు చేయాల్సి ఉంటుంది. కొందరు నిద్రను త్యాగం చేస్తారు, కొందరు కుటుంబాన్ని త్యాగం చేస్తారు, మరికొందరు ఆశ్రయాన్ని త్యాగం చేస్తారు. కానీ నేను మాత్రం ఒకేసారి 3 త్యాగాలు చేస్తున్నాను. హోటల్ బయట చాలాసేపు కూర్చున్న తర్వాత నేను పడుకోవటానికి స్థలం కోసం వెతకటం మొదలుపెట్టాను. వీధిలో నడుస్తూ నడుస్తూ ఒక మురికివాడ ప్రాంతానికి చేరుకున్నాను. అక్కడ కొంతమంది భిక్షాటన చేస్తున్నారు, మరికొందరు నేలపై పడుకొని ఉన్నారు. నేను ఆలోచనలలో పడ్డాను. నేను ఇక్కడే ఉండాలా లేక ముందుకు వెళ్ళాలా? నా జేబులో కొంత డబ్బు మరియు నా మొబైల్ ఫోన్ ఉన్నాయి. ఒకవేళ నేను ఇక్కడే నిద్రపోతే ఉదయం నాటికి ఆ రెండు అదృశ్యమైపోతాయేమో అని నేను భయపడ్డాను. కాబట్టి నేను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ఒంటరిగా రోడ్డు మీద నడవటం కొనసాగించాను. అక్కడ ఎటువంటి ఫకీర్లు లేరు. అక్కడ కొంతమంది దూరంలో ప్రజలు తమ వస్తువులను అమ్ముకుంటున్నారు. నేను కూడా వెళ్ళి ఒక పక్కన కూర్చున్నాను. ఇప్పుడే నిదానంగా సూర్యోదయం అవుతుంది కాబట్టి పడుకోవటం సరికాదు అని అనిపించింది. అలసిపోయిన కారణంగా నేను అక్కడే ఫుట్పాత్ పైన పడుకున్నాను. నేనెప్పుడు నిద్రపోయానో నాకు తెలియలేదు. సమయం ఎప్పుడు ఎవ్వరి కోసం ఆగలేదు, ఆగదు కూడా. సూర్యుడి కిరణాలతో నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను కాసేపు అటు ఇటు తిరిగాను. కానీ సూర్యుడు నేరుగా నా కళ్ళల్లోకి పడటంతో నాకు నిద్రపోయింది. నేను లేచి కూర్చొని జేబులో నుంచి నా మొబైల్ తీసి చూశాను. ఉదయం 7 అయ్యింది. కొంచెం ముందుగా నిద్ర లేచి ఉంటే నేను ఉదయాన్నే జపం చేసుకోగలిగేవాడినేమో అని బాధపడ్డాను. నేను రోజు సంధ్యా సమయం పూజలను చేసేవాడిని. దానిని దాటివేయటం నాకు తప్పుగా అనిపించింది. బాగా అలసిపోయి ఉండటంతో సమీపంలో ఉండే హోటల్ దగ్గరికి వెళ్ళి ముఖం చేతులు కడుక్కొని బ్రేక్ఫాస్ట్ చేసి ఆపై పనికి బయలుదేరాలని అనుకుంటూ ముందుకు కదిలాను. అక్కడికి చేరుకున్న తర్వాత నేను ఒక కుర్చీపై కూర్చొని బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశాను. కొంత సమయం తర్వాత టీ మరియు ఇడ్లీ నా ముందుకు వచ్చాయి. నేను మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే నేను నా తల్లిని గుర్తు చేసుకోవటం ప్రారంభించాను. ప్రతిరోజు ఉదయం ఆమె తన చేతులతో నాకు బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి తినిపించేది. నాకు 25 సంవత్సరాలు వచ్చినప్పటికీ నేను మా అమ్మకు ఇంకా చిన్నపిల్లవాడినే. నేను నా సొంత ఊరిని వదిలి ఈ నగరానికి వచ్చినప్పుడు నా తల్లి చాలా ఏడ్చింది. నువ్వు లేకుండగా ఈ ఇల్లు ఖాళీగా ఉంటుంది అని చెప్పింది. నా దగ్గర సమాధానం లేకపోవటంతో నేను మౌనంగా ఉన్నాను. ఒక వ్యక్తి పని కోసం చాలా త్యాగం చేయాలి. తన ఇల్లు, తన ఊరు, చివరకు తన తల్లిని కూడా. బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను నేరుగా ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఫ్యాక్టరీ ప్రారంభమయ్యే సమయం 9 గంటలకు. కానీ నేను 8 గంటలకు బయలుదేరాను. అక్కడికి చేరుకోవటానికి అరగంట పట్టింది.
మరో అరగంట వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 9 గంటలకు ముందు ఏ కార్మికుడిని కూడా లోపలికి వెళ్ళటానికి అనుమతించరు. వాచ్మెన్ నన్ను ఆపాడు. కంపెనీ సరిగ్గా 9 గంటలకు తెరుచుకుంటుంది. అప్పటి వరకు ఇక్కడే కూర్చోండి. నేను నిశ్శబ్దంగా తలుపు దగ్గర కూర్చున్నాను. అతను నవ్వుతూ, ఇంత క్రమశిక్షణతో ఇక్కడికి వచ్చిన మొదటి కార్మికుడివి నువ్వే. ఇదంతా ప్రారంభంలో ఉన్న ఉత్సాహమే, కానీ రోజులు గడిచే కొద్దీ అందరూ అర్థం చేసుకుంటారు. తర్వాత ఆలస్యంగా రావటం ప్రారంభిస్తారు. మేనేజర్, కాంట్రాక్టర్ మరియు కార్మికులు అందరూ తరచుగా ఆలస్యంగా వచ్చేవారు. కొన్నిసార్లు యజమాని త్వరగా ఫ్యాక్టరీకి వచ్చేవాడు. కాంట్రాక్టర్ లేదా కార్మికులు రాలేదని చూసినప్పుడు అతను అందరినీ క్షుణ్ణంగా విచారించేవాడు. ఆ వ్యక్తి నన్ను చూస్తూ, నువ్వు చాలా నిజాయితీపరుడివి. నేను ఖచ్చితంగా యజమానితో నీ గురించి మాట్లాడతాను అని అన్నాడు. అతడి మాటలు విని నేను స్పందించలేదు. అతను స్వార్థం లేదా దురాశతో నన్ను ప్రశంసిస్తున్నాడని నాకు తెలుసు, కానీ నాకతనికి ఏమీ ఇచ్చే ఉద్దేశం లేదు. నేను నిశ్శబ్దంగా కూర్చొని ఫ్యాక్టరీ తలుపు వైపు చూస్తూ నా హృదయంలో ప్రార్థన చేస్తున్నాను. నేను ఉండటానికి ఏదైనా ఇల్లు దొరకాలి అని. అరగంట గడిచింది. తలుపు తెరుచుకుంది. నేను లోపలికి వెళ్ళాను. నేను నేరుగా నా లాకర్ వద్దకు వెళ్ళాను. ప్రతి కార్మికుడికి ఒక లాకర్ మాత్రమే కేటాయించారు. అందులో మనకు అవసరమైన ముఖ్యమైన వస్తువులను పెట్టుకోవచ్చు. నా దగ్గర చాలా సామాన్లు ఉన్నందున నాకు 3 లాకర్లు ఇచ్చారు. కాంట్రాక్టర్ దయగల వ్యక్తి. అతడు నాకు సహాయం చేశాడు. నేను నా బట్టలు తీసి మిషన్ దగ్గర పెట్టి వాష్రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకున్నాను. ఆపై నా డిపార్ట్మెంట్కి వెళ్ళాను. ఇది నా మొదటి రోజు కాబట్టి నేను ఏ తప్పులు చెయ్యాలనుకోలేదు. ఏ మిషన్ నాకు అప్పగిస్తారో తెలియదు, కానీ పని యొక్క ప్రతి అంశం నాకు బాగా తెలుసు. కొంత సమయం తర్వాత ఫ్యాక్టరీ పని మొదలయ్యింది. కొందరు నన్ను స్నేహపూర్వకంగా పలకరించారు, మరికొందరు నన్ను పట్టించుకోలేదు. వారి పనిపై దృష్టి పెట్టారు. నేను కాంట్రాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు ఈ పని చూపించిన నా స్నేహితుడికి కాంట్రాక్టర్ బాగా తెలుసు. కాంట్రాక్టర్ 10 గంటల ప్రాంతంలో వచ్చాడు. నేను వెంటనే నా సీట్లో నుండి లేచాను. అతను నన్ను పట్టించుకోకుండగా ఇతర కార్మికులతో మాట్లాడాడు. అతడు కొంతమందికి వివరించాడు, కొంతమందిని తిట్టాడు, కొంతమందిని చూసి నవ్వాడు. దాదాపు అరగంట తర్వాత అతను నా వైపు వచ్చి ఇలా అన్నాడు, షబాష్, నువ్వు చాలా సమయపాలన పాటిస్తున్నావని వాచ్మెన్ నాకు చెప్పాడు. కానీ గుర్తుంచుకో, నేను లేకుండగా నువ్వు లాకర్ దగ్గరికి వెళ్ళటానికి అనుమతి లేదు. నీకు 3 లాకర్లను ఇచ్చాము కాబట్టి ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండు. నాకు యజమాని నుండి కాల్ వచ్చింది. అతను నిన్ను కెమెరాలో చూశాడు. ఈ రకమైన ప్రవర్తన దొంగతనం అనుమానాన్ని కూడా కలిగిస్తుంది. నేను వెంటనే, క్షమించండి సార్, ఈరోజు నా మొదటి రోజు. నాకు నియమాల గురించి తెలియదు. దయచేసి మీరు నాకు నియమాలను తెలియజేయండి అనటంతో అతను తల అడ్డంగా ఊపి ఇలా అన్నాడు, ఇక్కడ ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండగా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. నువ్వు నీ ఇంటిని, కుటుంబాన్ని వదిలి ఇక్కడికి వచ్చావు. ఆ వ్యక్తి తెలివైనవాడు మరియు మృదు స్వభావి. అతను చాలా మంచిగా మాట్లాడాడు. నేను ఏదో చెప్పే ముందే అతను ఇలా అన్నాడు, నేను నిన్ను మిషన్ ఆపరేటర్గా నియమిస్తున్నాను. నువ్వు నీ పనిలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నావని నీ స్నేహితుడు నాకు చెప్పాడు. నేను వెంటనే, అవును సార్, నేను నా మునుపటి కంపెనీలో మంచి ఉద్యోగిని, కానీ అక్కడ కొన్ని విషయాలు జరిగాయి కాబట్టి నేను నా ఉద్యోగాన్ని వదిలివేయాల్సి వచ్చింది. వారు సమయానికి జీతం చెల్లించేవారు కాదు, లేదా కార్మికులకు గౌరవం ఇచ్చేవారు కాదు. ఒక వ్యక్తి ఎండు రొట్టెలు తిన్నా పర్వాలేదు, కానీ అతడికి మాత్రం గౌరవం దక్కాలి. ఇదే అతడి అధికారం. ఈ మాట విని అతడు తల ఊపి నన్ను మిషన్ వైపు తీసుకొని వెళ్ళాడు. ఇది ఒక పుస్తకాల ఫ్యాక్టరీ. ఇక్కడ పేపర్లు మరియు బుక్కులు తయారు చేస్తారు. పెద్ద పెద్ద యంత్రాలు ఉన్నాయి, కానీ కాగితం వేడి నాకు అస్సలు నచ్చలేదు. నాకు తరచుగా అనారోగ్యంగా అనిపించేది, కానీ నేను ఈ పనిని బలవంతంగా నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ వయసులో నాకు మళ్ళీ కొత్త పని నేర్చుకోవాలని అనిపించలేదు. అతను నాకు మిషన్ చూపిస్తూ దాని అన్ని భాగాలను, పనితీరును, చేసే పద్ధతులను వివరించటం ప్రారంభించాడు. నేను ప్రతిదీ అడుగుతూ అర్థం చేసుకోవటం ప్రారంభించాను. నేను పెద్దగా చదువుకోలేకపోయాను, ఎందుకంటే మా ఊరిలోని పాఠశాలలో విద్య సరిగ్గా ఉండేది కాదు. నాకిద్దరు చెల్లెళ్ళు మరియు ఒక అన్నయ్య ఉన్నారు. మొత్తం ఇంటి బాధ్యత అంతా నాన్న భుజాలపై ఉంది. మేమిద్దరం నాన్నకు మద్దతు ఇవ్వకపోతే బహుశా ఈరోజు మాకు సొంత ఇల్లు ఉండేది కాదు, కారు ఉండేది కాదు, మా చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం కాదు.
చాలా చిన్న వయసులోనే నేను నా సోదరుడు నాన్నతో కలిసి పనిచేయటం మొదలుపెట్టాము. నాన్నకు చేతి పని తెలుసు కాబట్టి ఆయన జీతం పెద్దగా ఉండేది కాదు. కానీ నేను నా సోదరుడు మిషన్లు నడపటం నేర్చుకున్నాం. నా సోదరుడు పూణేలో ఒక పెద్ద కంపెనీలో మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అతని స్థానం నాకంటే ఉన్నతమైనది. కానీ మేమిద్దరం ఎప్పుడూ కలిసి ఒకే చోటు పనిచేసేవాళ్ళం కాదు. ఎందుకంటే మా మధ్య విభేదాల కారణంగా మేమస్సలు కలిసి ఉండము. మేము తరచుగా గొడవ పడేవాళ్ళం. కానీ ఎవరైనా మాకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మేము ఒకరికి ఒకరం అండగా నిలబడేవాళ్ళం. నేను కష్టపడి పనిచేయటం చూసి కాంట్రాక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. అతను నా తలపై నిమురుతూ, నువ్వు చిన్నవాడివైనా చాలా కష్టపడి పనిచేస్తున్నావు. నువ్వు ఈ పని తెలివిగా చేస్తావని నేను ఆశిస్తున్నాను. నువ్వు నిజాయితీగా ఉంటే నీకు చాలా లభిస్తాయి. ప్రస్తుతం నీ జీతం 50,000 రూపాయలు. భవిష్యత్తులో నీ శాలరీ పెంచటం గురించి నేను మాట్లాడుతాను. నీకు బోనస్, సెలవులు కూడా లభిస్తాయి. నువ్వు నిజాయితీగా పనిచేస్తే చాలు. ఇలా చెప్పి అతను తన స్థలానికి తిరిగి వెళ్ళటం మొదలుపెట్టాడు. అప్పుడు నేను, శ్యామ్ సార్, ఒక్క మాట, ఈ ఊరిలో ఉండటానికి నాకు అద్దెకు ఇల్లు దొరుకుతుందా? నేను నిన్న రాత్రంతా ఫుట్పాత్ పైనే గడిపాను. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాక బట్టలు మార్చుకున్నాను. గది అద్దెకిస్తారేమో అని చాలా చోట్ల చూశాను. కానీ ఫ్యామిలీ ఉంటేనే ఇల్లు అద్దెకిస్తామని చెబుతున్నారు. నా కుటుంబం అయితే పూణేలో ఉంది. నేను వాళ్ళను ఇక్కడికి ఎలా తీసుకురాగలను? ఇప్పుడు నాకు హోటల్లో ఉండేంత స్తోమత లేదు. అంత ఆదాయం కూడా లేదు. నేను నా డబ్బునంతా వసతి కోసం ఖర్చు చేస్తే నేను ఎలా ఆదా చేయగలను? అతను తల అడ్డంగా ఊపి, సారీ తమ్ముడు, నాకు అలాంటి స్థలం గురించి ఐడియా లేదు. కానీ ప్రయత్నిస్తాను. ఒకవేళ ఇల్లు దొరికితే ఖచ్చితంగా నీకు తెలియజేస్తాను. కానీ గుర్తుంచుకో, ఫ్యాక్టరీలో ఉండటానికి ఎవ్వరికీ అనుమతి లేదు. ఒకసారి ఒక వ్యక్తి ఇలా చేసినందుకు యజమాని అతన్ని, కాంట్రాక్టర్ని ఇద్దరిని తొలగించాడు. కాబట్టి నేను సానుభూతితో అలాంటి అడుగు వేయలేను. నా ఇల్లు కూడా చాలా చిన్నది. లేకపోతే నేను దానిని నీకు అద్దెకిచ్చేవాడిని. నేను వెంటనే, సార్, నా ఉద్దేశం అది కాదు. మీకెక్కడైనా ఒక ఇల్లు అద్దెకు కనబడితే నన్ను గుర్తు చేసుకోండి. ఇలా చెప్పి నేను మిషన్ దగ్గరికి వెళ్ళిపోయాను. కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. నేను నెమ్మదిగా మిషన్ ఆపరేట్ చేయటం ప్రారంభించాను. కొంతసేపటికి నా మొబైల్ మోగింది. నేను మిషన్ని ఆటోమేటిక్ మోడ్లో పెట్టి ఫోన్ ఎత్తాను. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే దాన్ని పరీక్షించగలిగేలా అక్కడే నిలబడ్డాను. ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. నేను ఫోన్ ఎత్తగానే ఒక మృదువైన, సుపరిచితమైన స్వరం నా చెవులో ప్రతిధ్వనించింది. రవి, ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది అనటంతో నేను ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను. ఆ స్వరం ఎందుకు సుపరిచితంగా అనిపించిందో నాకు తెలియటం లేదు. నేను వెంటనే, ఎవరు మాట్లాడుతున్నారు అన్నాను. కానీ అవతలి వైపు నుండి స్పందన లేదు. నేను మళ్ళీ అయోమయంగా, సమాధానం ఇవ్వండి, ఎవరు మాట్లాడేది? నా హృదయం మరియు మనసు రెండూ ఆ స్వరంలో చిక్కుకున్నాయి. ఇది ఎలా సాధ్యం? ఇది యాదృచ్ఛికమా లేక నిజంగా ఒక సంకేతమా? నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. నేను ఆ నెంబర్ వైపు జాగ్రత్తగా చూసి ఆపై అదే మాటలను పునరావృతం చేశాను. ఎవరు మాట్లాడేది? సావిత్రేనా అని అడగగానే అకస్మాత్తుగా ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది. నేను మళ్ళీ కాల్ చేశాను. కానీ నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. బహుశా అది తప్పుడు నెంబర్ అయి ఉండవచ్చు. అందుకే నన్ను బ్లాక్ చేసి ఉండవచ్చు అని తల విదిలించుకున్నాను. ఒక వ్యక్తి మనసులోకి ఒక ఆలోచన వస్తూనే ఉన్నప్పుడు దాని వెనక ఒక కారణం ఉంటుంది అని వారు అంటారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒకటి లేదా మరొక ప్రత్యేక లక్షణం ఉంటుంది. నా ప్రత్యేక లక్షణం ఏంటంటే, ఏదైనా జరగబోతుంటే నేను దానిని ముందే గ్రహిస్తాను. నేను మళ్ళీ కాల్ చేసినప్పుడు కాంట్రాక్టర్ వాయిస్ వినిపించింది. నువ్వు నీ మొబైల్ని కౌంటర్లో డిపాజిట్ చేయలేదా? నేను తల అడ్డంగా ఊపి లేదు అన్నాను. అప్పుడు అతను, త్వరగా వెళ్ళి డిపాజిట్ చేయి. పని సమయంలో మొబైల్ ఫోన్లో మాట్లాడకూడదు. నేను సరే అని చెప్పి కౌంటర్ వైపు కదిలాను. కానీ అదే స్వరం నా మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంది. బహుశా అది నా అపోహ కావచ్చు. నన్ను నేను ఓదార్చుకుంటున్నాను. కౌంటర్ దగ్గరికి వెళ్ళాక నేను నా తల్లికి ఫోన్ చేశాను. ఆమె మొదటి రింగ్లోనే కాల్ తీసి హలో అంది. అమ్మ, నాన్న మరియు అన్నయ్య సావిత్రి గురించి తెలుసుకోవటానికి వెళ్ళారా అని అడిగాను. ఆమె లోతైన శ్వాస తీసుకొని, అవును, నువ్వు వెళ్ళిన తర్వాత వారిద్దరు అక్కడికి వెళ్ళారు. నీకు తెలుసు కదా. మీ నాన్నకు 1,00,000 సార్లు చెప్పటానికి ప్రయత్నించినా ఆయన ఆ సంఘటన మర్చిపోలేకపోతున్నాడు. అమ్మ ఇంకేదైనా చెప్పే ముందే నేను రామ్ రామ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాను. బహుశా అది నా అపోహ కావచ్చు. చాలామందికి ఒకే రకమైన గొంతు ఉండవచ్చు.
నేను తల విదిలించుకుంటూ మొబైల్ని కౌంటర్లో ఇచ్చేసి ఆపై నేను నా పనిలో బిజీగా ఉండిపోయాను. రాంచీకి వచ్చిన తర్వాత జీవితం కొత్త మలుపు తీసుకుంటుందని నాకేం తెలుసు. రోజంతా పనిలో గడిపాను. పని పూర్తయ్యేసరికి రాత్రి 10 అయ్యింది. నేను బయటికి వెళ్ళబోతున్నప్పుడు వాచ్మెన్ నన్ను ఆపాడు. నేను అతన్ని చూసి ఎందుకు నవ్వానో నాకు తెలియదు. అతను ఇలా అన్నాడు, మీరు చాలా దయగల వ్యక్తి. ఇంత సమయం వరకు ఎవ్వరూ ఫ్యాక్టరీలో ఉండరు అనటంతో నేను నా జేబులో నుండి 100 రూపాయల నోటును తీసి అతని జేబులో పెట్టి, కష్టపడి సంపాదించు, ఎందుకంటే దేవుడు కష్టపడే వ్యక్తిని ఎప్పుడు ఖాళీ చేతులతో తిరిగి పంపడు. తీయగా మాట్లాడి డబ్బు తీసుకోవటం మంచిది కాదు. ఇంకేమీ చెప్పకుండగా నేను ముందుకు సాగాను. కొన్ని విషయాలు ఇతరులకు వివరించటం ముఖ్యం. అది మన విధి. నేను నిన్న రాత్రి తిన్న అదే హోటల్కి వెళ్ళాను. ఫ్యాక్టరీ వాళ్ళు మాకు మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకవేళ నేను ప్రతిరోజు బయట తింటే నా ఖర్చులు పెరిగిపోతాయి. నేను వాటిని భరించలేను అనుకున్నాను. నేను నడుస్తూ నా గమ్యస్థానాన్ని చేరుకున్నాను. నా మనసులో రోజంతా జరిగిన సంఘటనలు మెదులుతున్నాయి. కొంతమంది సహోద్యోగులు చాలా మంచివారు, కానీ కొందరు నన్ను చూసి అసూయపడుతున్నారు. వారు 10 ఏళ్లుగా పనిచేస్తున్నా నా అంత జీతం వారికి రావటం లేదు. కానీ రాత్రి వచ్చిన ఆ ఫోన్ కాల్ నన్ను మాటి మాటికి డిస్టర్బ్ చేస్తుంది. నేను మొబైల్ తీసి మళ్ళీ ఆ నెంబర్ని చూశాను. మళ్ళీ కాల్ చేశాను, కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయబడింది. నేను తల విదిలించుకొని నా కళ్ళపై చేతులు పెట్టుకొని నాలో నేను ఇలా చెప్పుకున్నాను, బహుశా ఇది నా భ్రమ కావచ్చు. చనిపోయిన వ్యక్తులు బ్రతకరు. ఇలా ఆలోచిస్తూ నేను నిశ్శబ్దంగా గాఢ నిద్రలోకి జారుకున్నాను. వాస్తవానికి విధి తన ఆటను మార్చబోతుందని నాకేం తెలుసు. రాత్రంతా వింతగా గడిచింది. కొన్నిసార్లు వాహనాల శబ్దం, కొన్నిసార్లు ఏదో ఒక శబ్దం నా నిద్రను భంగపరుస్తూనే ఉంది. ఫుట్పాత్ పైన పడుకోవటం చాలా భయంకరంగా ఉంటుంది, కానీ ఏ కష్టం వచ్చినా నేను దాన్ని ఎదుర్కోవాలి. మరుసటి రోజు ఉదయం నేను లేచేసరికి 8 అయ్యింది. నేను ఏమీ ఆలోచించకుండగా రాజీవ్కి కాల్ చేశాను. రాత్రంతా దోమలు కుట్టడం మరియు రోడ్డుపై వాహనాల శబ్దం నన్ను బాధించాయి. నా గుండెల్లో మళ్ళీ మళ్ళీ ఒకే భయం కొట్టుకుంటుంది. ఎవరైనా నా జేబులో నుంచి డబ్బు తీసుకుంటారేమో, లేదా నా మొబైల్ ఫోన్ దొంగలిస్తారేమో. ఒకవేళ ఇలా జరిగితే నేనేం చేయగలను? మొదటి రింగ్లోనే రాజీవ్ ఫోన్ తీశాడు. అతడి గొంతులో అలసట వినిపించింది. రవి, నేనే నీకు ఫోన్ చేయబోతున్నాను. నిజానికి నా దృష్టిలో ఒక ఇల్లు వచ్చింది. నువ్వు ఈ సాయంత్రం వచ్చి నన్ను కలువు. దాని గురించి అన్ని వివరాలు నీకిస్తాను. నేను సరే అని చెప్పి ఫోన్ కట్ చేశాను. ఇంట్లో నీళ్లు ఉన్నా లేకున్నా, కరెంటు ఉన్నా లేకున్నా, ఏ సౌకర్యాలు లేకపోయినా ఉండాలని నేను నా మనసులో నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఎంతో అవసరం. నేను హోటల్కి చేరుకోగానే కాలు ముఖం కడుక్కొని టిఫిన్ చేసి అమ్మకు ఫోన్ చేశాను. నిన్న హడావిడిగా ఉండటం వల్ల తనతో సరిగ్గా మాట్లాడలేదు. ఆమె రోజంతా ఆందోళనలో ఉండి ఉంటుంది అనే నమ్మకం నాలో ఉంది. నేను ఫోన్ చేసిన మొదటి రింగ్లోనే ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది. నేను ఏదో చెప్పబోయే లోపు అమ్మ కలగజేసుకొని, ఎలా ఉన్నావు నాయనా? నువ్వు ఒక పని చెయ్యి, రేపు ఇంటికి వచ్చేసాయి. నీ గురించి నాలో ఆందోళన పెరిగిపోతుంది. నీకు ఏదో కీడు జరగబోతుందని నాకు అనిపిస్తుంది. నేను చిరునవ్వు నవ్వి, అమ్మా బాగున్నావా? ఆరోగ్యం ఎలా ఉంది? నాయనా, నేను బాగున్నాను. నాకు నీ గురించే దిగులుగా ఉంది. నా కొడుకు మనసు బాగోలేదు అని నా మనసు చెబుతుంది. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు. నేను మంచి ఆలోచన చెప్తాను. నువ్వు క్షేమంగా ఇంట్లో ఉంటున్నావు కదా? ఎందుకంటే నాకు నీ గురించి పీడకలలు వచ్చాయి. నేను వెంటనే, అమ్మా ఇక్కడ అంతా క్షేమమే. ఇక్కడ మా యజమాని, తోటి కార్మికులు, ఇంటి పక్కన వాళ్ళు అందరూ నన్ను బాగా పలకరిస్తారు. రాజీవ్ కూడా ఇక్కడే వ్యాపారం చేస్తున్నాడు. అతన్ని కూడా కలిశాను. ఇది విని అమ్మ కొంచెం శాంతించింది. తర్వాత నాకు పనిలో ఆలస్యం అవుతుందని బయలుదేరి వెళ్ళిపోయాను. ఫ్యాక్టరీకి వెళ్ళేసరికి 10 నిమిషాలు ఆలస్యమయ్యింది. నేను వేగంగా లోపలికి వెళ్తుండగా వాచ్మెన్ నా చెయ్యి పట్టుకున్నాడు. నిన్న మీరు నాకు ఒక విషయం వివరించారు. ఈరోజు నేను మీకు ఒక విషయం అర్థమయ్యేలా చెబుదామనుకుంటున్నాను. ఎవరైతే వాళ్ళు చేసే పనిని ప్రేమిస్తారో ఆ పని కూడా వాళ్లకు అంతగా వంట పడుతుంది. మీరు మొదటి రోజే పనికి ఆలస్యంగా వస్తున్నారంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందరికీ పనిలో మంచి గుర్తింపు ఉంది, కానీ మీరు ఆలస్యంగా రావటం వల్ల మీ మీద చెడు అభిప్రాయం ఏర్పడవచ్చు. ఈ మాట చెప్పి అతని స్థానానికి అతను వెళ్ళిపోయాడు. నేను మెల్లిగా నవ్వి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాను. ఈరోజు నేను బట్టలు మార్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి తిన్నగా నా మిషన్ దగ్గరికి వెళ్ళిపోయాను. సమయం గడుస్తూ వచ్చింది.
రాత్రి 10 గంటలకు పని ముగించుకొని హోటల్ వైపు కదిలాను. ఈరోజు రాజీవ్‌తో కలిస్తే ఉండటానికి చోటు దొరుకుతుంది అనే నమ్మకం నాలో ఉంది. దాదాపు 10 నిమిషాల తర్వాత రాజు అటుగా వచ్చాడు. ఈరోజు రాజీవ్‌తో కలిస్తే ఉండటానికి చోటు దొరుకుతుంది అనే నమ్మకం నాలో ఉంది. దాదాపు 10 నిమిషాల తర్వాత రాజీవ్ అటుగా వచ్చాడు. ఆయన కూర్చుంటూ ఉద్యోగం ఎలా ఉంది? అంతా బాగానే ఉంది అని నవ్వుకుంటూ సమాధానమిచ్చాను. ఆ దేవుడి దయ వల్ల ఉండటానికి ఒక చోటు దొరికితే ఇక అంతా బాగానే ఉంటుంది అన్నాను. రోజు ఫుట్పాత్ మీద పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నా వస్తువులు ఏమైనా దొంగతనం జరుగుతాయేమో అని భయంగా ఉంది. రాంచీలో దొంగతనాలు చాలా జరుగుతాయని విన్నాను. రాజీవ్ నవ్వుతూ, నేనిక్కడికి వచ్చిన మొదటి రోజే నా మొబైల్ మరియు పర్సు దొంగలించారు. ఆ దేవుడి దయ వల్ల షాప్లో కొంత డబ్బు మరియు ఒక ఫోన్ ఉంచాను. లేకపోతే చాలా సమస్యలు వచ్చేవి. సరే, నువ్వు ఉండటానికి ఒక చోటు చూశాను, కానీ అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. నేను వెంటనే ఆతృతగా, ఎంత పెద్ద సమస్య ఉన్నా పర్వాలేదు, నేను చూసుకుంటాను. నాకు ఉండటానికి చోటు కావాలి. ఎలాంటి సమస్య ఉన్నా ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అనటంతో రాజీవ్ నా వైపు చూస్తూ, నీకు ఏ చోటైతే చూశానో ఆ ఇల్లు ఒక విధవరాలిది. కానీ అక్కడ ఉన్నవాళ్ళు చెప్పటం ఏంటంటే ఆమె అంత మంచిది కాదు అంటున్నారు. ఆమె ఎవరినో చంపి తన భర్తను వదిలేసి పారిపోయింది. ఇప్పుడు ఆమెకు ఏ మగవాడి ఆసరా లేదు. ఆమె ఎప్పటినుంచో తన ఇంటిని అద్దెకు ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది, కానీ ఎవ్వరూ అక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు. ఆమె నిస్సహాయంగా ఉంది. ఎక్కడ ఆమెతో గొడవ పడితే చంపేస్తుందో అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమెను చూస్తేనే భయపడతారు. ఇలాంటి వ్యక్తులతో ఎవరైనా దూరంగానే ఉంటారు. అందులోనూ ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నువ్వే నిర్ణయించుకో. నువ్వు సరే అంటే ఆమెతో నిన్ను మాట్లాడిస్తాను. సింగిల్ బెడ్రూమ్, నెలకు 6,000 బాడిగ. నువ్వు ట్యూషన్ చెప్పడానికి పిల్లలు కూడా దొరుకుతారు. సమయానికి ఆమెకు బాడిగ ఇస్తే సరిపోతుంది. అతడి మాటలు విని నేను కొంతసేపు మౌనంగా ఉండిపోయాను. ఈ ఊరు నాకు కొత్త. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నాకు అపరిచితులే. ఒకవేళ ఆమె నన్ను ఏదైనా సమస్యలో ఇరికిస్తే నేనేం చేయగలను? కొంతసేపు ఆలోచించిన తర్వాత అతడి వైపు చూస్తూ, నాకొచ్చే కష్టాలు ఎలాగైనా వస్తాయి. దయచేసి ఆ స్త్రీకి నా తరపున సరే అని చెప్పు. నేను ఇల్లు అద్దెకు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. నేనిక ఫుట్పాత్ మీద పడుకోలేను. నా సామానంతా ఫ్యాక్టరీలో ఉంచాను. నా డబ్బు మరియు మొబైల్స్ ఎప్పుడూ నా జోబులోనే ఉంటాయి. దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. అమ్మ చాలాసార్లు వీడియో కాల్లో ఇల్లు చూపించమని అడిగింది. నేనేం చేయగలను? అయినా ఆ స్త్రీతో నాకేం సంబంధం? నేను ఆమెతో ఒక కాంట్రాక్ట్ రాయించుకుంటాను. ఆమెకు సమయానికి అద్దె చెల్లిస్తే ఆమెతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. అప్పుడు రాజీవ్, రవి నిజానికి ఆమెపై అనవసరంగా అభాండం వేశారు అని కూడా అనుకుంటున్నారు. ఆమె ఎటువంటి మర్డర్ చేయలేదు అని స్వయంగా చాలాసార్లు చెప్పింది. ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది. ఎప్పుడైతే అపరాధికి శిక్ష పడుతుందో అప్పుడే అది రుజువైనట్టు. ప్రస్తుతానికి ఆమె సాధారణంగానే ఉంది. అతడి మాటలు విని నేను వెంటనే, అయితే పద, ఇప్పుడే వెళ్దాం. ఉదయమే నేను సామాన్లతో ఆ ఇంటికి చేరుకుంటాను అన్నాను. రవి, ఇప్పుడు కుదరదు. వాళ్ళింత రాత్రిపూట ఇల్లు చూపించరు. అయినప్పటికీ ఆ వీధిలో ఆమెకు చాలా చెడ్డ పేరు ఉంది. ఆమె ఎప్పుడు తన ముఖాన్ని కొంగుతో కప్పుకొని తిరుగుతుంది. ఆమె తలపై కొంగు లేకుండగా ఎప్పుడు ఏ పరాయి పురుషుడు ముందుకు రాలేదు. ఆమె నిస్సహాయ స్థితిలో ఆమె ఇంట్లో నీకు చోటు ఇస్తుంది అంతే. లేకపోతే ఆమె ఏదైనా మంచి కుటుంబానికి ఇవ్వాలని అనుకుంది. కాబట్టి నువ్వు ఉదయం రా అన్నాడు. అతడి మాటలు విని నేను మౌనంగా ఉండిపోయాను. ఆ రాత్రంతా నేను ఏదోలాగా గడిపేశాను. ఉదయమే కొత్త ఆశలతో ఆమె ఇంటికి వెళ్దామనుకున్నాను. కానీ రాజు ఫోన్ చేసి 2 గంటలకి రా, ఆ సమయంలో ఆమె కలుస్తుంది అని చెప్పాడు. నేను ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాను. 2 గంటలకి మా యజమాని వచ్చిన తర్వాత ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. అలాగే నేను 2 గంటలకి ఆ మహిళ ఇంటికి చేరుకున్నాను. నా మనసులో ఒక రకమైన భయం ఆవరించింది. ఇంట్లో చేరటం వల్ల ఎలాంటి ఆటంకాలు రాకూడదు అని అనుకున్నాను. అంతా మంచిగానే జరుగుతుంది అనే నమ్మకం కూడా నాలో ఉంది. నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపుపై చప్పుడు చేశాను. లోపల నుండి, ఆగండి వస్తున్నాను అన్న స్వరం వచ్చింది. ఆ స్వరం విని ఒక్క క్షణం నేను ఆగిపోయాను. తలుపు తెరిచిన తర్వాత ఆ మహిళ పైన నా చూపు పడింది. అప్పటికే ఆమె తలపై కొంగు కప్పుకొని ఉంది. కళ్ళు పెద్దవిగా చేసుకొని ఆమెను అలాగే చూస్తూ ఉన్నాను. నా నెత్తి మీద పిడుగుపడ్డట్టయింది. నా కాళ్ళ కింద నేల లాగేసినట్టు అనిపించింది. నా ముందు ఒక చనిపోయిన శవం ప్రాణం పోసుకొని నిలబడి ఉంది. నా నోటి నుంచి మెల్లగా, మీరు బ్రతికే ఉన్నారా అని దాదాపు అరిచేశాను.
ఆమె కూడా చలనం లేకుండగా నిలబడి చూస్తూ ఉంది. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంత దిగ్భ్రాంతికి లోనవుతామో అలా ఉండిపోయింది. నేను ఏదో చెప్పేలోపు ఆమె తలుపు మూసేసుకుంది. కానీ నేను లోపలికి తోసుకొని వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని, మీరింకా బ్రతికే ఉన్నారా? మరి అక్కడ జరిగిందంతా ఏంటి? ఆ అంతిమ సంస్కారాలు, ఆ సమాధి అంటే అంతా అబద్ధమేనా? ఆమె ఏడుస్తూ లోపలికి వెళ్ళబోయింది. నేనామెను అడ్డగించాను. ఆమె ఏడుస్తూ ఏవైతే చెప్పిందో అది విని నేను రాయిలా నిలబడిపోయాను. ఆమె నాకు మేనత్త అవుతుంది. ఆమె చెప్పిందేంటంటే, మా అత్తయ్య తన చేతులతోనే తన భర్తను చంపింది. ఎందుకంటే అతను మనిషి కాదు, ఒక మృగం. తాగి ఎలాగంటే అలా కొట్టేవాడు, హింసించేవాడు. ఒకరోజు అతను ఆమెను చంపబోయాడు. తాను రక్షించుకునే సమయంలో తిరిగి అతన్ని చంపేసింది. ఆమె ఏడుస్తూ భయపడుతూ మా ఇంటికి వచ్చింది. అమ్మ భయపడిపోయి నాన్న మాట వినకుండగానే ఆమెను ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది. 3 గంటల తర్వాత ఒక సమాచారం అందింది. ఆమెకు యాక్సిడెంట్ అయ్యిందని. ఆమె శవం హాస్పిటల్లో లభించింది. పరిస్థితులు బాగా లేనందువల్ల ఆ రోజు రాత్రి ఆమెకు అంతిమ సంస్కారాలు చేసేశారు. మరుసటి రోజు కేసు పెట్టడం జరిగింది. కానీ అది కూడా అప్పుడే ముగిసిపోయింది. ఎందుకంటే ఎవరైతే హత్య చేశారో వారు కూడా చనిపోయారు కాబట్టి. అత్తయ్య ఏం చెప్పిందంటే, మీ అమ్మ ఎప్పుడైతే నన్ను ఇంట్లో నుంచి గెంటేసిందో మా అన్నయ్య స్నేహితుడొకరు నా దగ్గరికి వచ్చారు. అప్పటికే అన్నయ్య ముందే అన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఆయన ఒక శవాన్ని తయారు చేసి ఉంచి నా శవంలా దాన్ని ఖననం చేశారు. అదే రాత్రి నన్ను వారణాసికి పంపించేశారు. నాకిప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు నాన్నకు నేను వారణాసికి వెళ్తాను అంటే ఆయన నా మీద చాలా కోప్పడ్డారు. నువ్వు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, అక్కడి వాతావరణం నీకు సరిపోదు అన్నారు. కానీ నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. వారణాసికొచ్చాక కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి అనుకున్నాను. కానీ నిజంగానే నేను అనుకున్నట్టు జరిగింది. నేను మా అత్తయ్యను సముదాయించాను. మేము ఒకరినొకరం కౌగులించుకొని వెక్కి వెక్కి ఏడ్చాము. బాబు, నేను నిజంగానే తప్పు చేశాను. కానీ ఆ తప్పు వెనక ఒక కారణం ఉంది. మన రక్షణ కోసం ఒకరి ప్రాణాలు తీయటం తప్పే. కానీ పరిస్థితులు మనిషిని ఎంతో కిందికి దిగజార్చినప్పుడే మంచి చెడు యొక్క తారతమ్యం అర్థం కాదు. ఆ రోజు నాకు ఒక విషయం బాగా అర్థమయ్యింది. చావు రాసి పెట్టి ఉంటే దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నేను నాన్నకు ఫోన్ చేసి ఆ రోజు నుంచి నేను అత్తయ్యతోనే ఉంటున్నాను అని చెప్పగానే నాన్న షాక్ అయ్యారు. అంటే బాబు, నీకు నిజం తెలిసిపోయిందా? అవును నాన్న. ఆవేశంలో జరిగిన ఆ నేరం నుంచి అత్తయ్యను రక్షించటానికి మీరు మీ స్నేహితుడితో కలిసి ఇవన్నీ చేశారు. కానీ అమ్మకు భయపడి ఆ తర్వాత అత్తయ్యను పట్టించుకోవటం మానేశారు. ఇక్కడ అత్తయ్య ఒంటరిగా ఎన్నో అవమానాలను, బాధలను ఎదుర్కొంటూ జీవిస్తుంది. నాన్న, ఇక నేను మీతో ఉండను, అత్తయ్యతోనే ఉంటాను అన్నాను. బాబు, నన్ను క్షమించు. మీ అత్తయ్యకు క్షమాపణలు చెప్పానని చెప్పు. వీలు చూసుకొని నేను అక్కడికి వస్తాను. మీ అమ్మతో ఈ విషయాలు ఏమీ చెప్పొద్దు. నువ్వు ఏమీ అధైర్యపడవద్దు. నేను నీకు మంచి చెడు అన్నీ చూస్తాను, నీకు డబ్బు పంపిస్తాను అని చెప్పారు. కానీ నేను ఆయన మాటను తిరస్కరించాను. నేను ఆ ఇంట్లోనే అద్దెకు ఉండేవాడిని. అక్కడ పని చేస్తూ 3 సంవత్సరాలు గడిచిపోయింది. నా జీవితం ఒక గాడిలో పడింది. అమ్మ నన్ను పెళ్లి చేసుకొని ఊర్లోనే ఉండమనింది. కానీ నేను తిరస్కరించాను. అమ్మ, ఇదే నా ప్రపంచం, రాంచీలోనే ఉంటాను అని చెప్పేశాను. మేమిద్దరం అన్నా తమ్ముళ్ళం. ఒకరం తల్లిదండ్రులతో, మరొకరం అత్తతో ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ తమ సొంత బాధ్యతలని నిర్వర్తిస్తున్నారు. కాలంతో జీవించేవారు మాత్రమే సంబంధాల నిజమైన విలువలను అర్థం చేసుకుంటారని జీవితం మనకు నేర్పింది. ఎందుకంటే చెడు సమయాలు వచ్చినప్పుడే ఆ బంధాలే మనకు తోడుగా నిలుస్తాయి. ఆ సమయంలో నాన్న చేసినది సరైనదని నేడు నాకు ఉపశమనం కలిగింది. ఆయన తన సొంత సోదరిని కాపాడి ఆమె గౌరవాన్ని రక్షించారు. మనుషులు తప్పు చేస్తారు, కానీ సంబంధాల ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉంటే దేవుడు కూడా క్షమిస్తాడు. రక్త సంబంధాలు ఎప్పుడు పరాయివి కావు. కాలం ఎంత దూరాన్ని సృష్టించినా మనసులో మన అనే బంధం ఉన్నంత వరకు ఒకరినొకరు చూసుకుంటూనే ఉంటారు. ప్రతి సంబంధం శాశ్వతంగా ఉంటుంది. కొన్ని రోజులకు నాన్నగారు వచ్చి అత్తయ్యను కలిశారు. అత్తపై ఉన్న ప్రేమ నాన్న కళ్ళల్లో కనిపించింది. ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.